ఏదో ఏంటి ఈ శాపనార్థాలు నాకు అర్థం కావట్లా. ఒక డిగ్నిటీ ఉండాలి కదా. ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని మంత్రులు చేశారు? మిమ్మల్నే కాదు, ఒక శాసనసభ్యుడు చేశాడంటే ఆ శాసనసభ్యుడికి ఒక విలువ, ఒక పద్ధతి ఉండాలా. సరే, ఆరోపణలు అనేది ప్రతి ఒక్కరి మీదకు వస్తూ ఉంటాయి, దాన్ని ఎదుర్కొనే పరిస్థితులు అందరూ చేస్తుంటారు. కానీ మీరేంటండి డైరెక్ట్గా 5 సంవత్సరాలు కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతూ కూర్చున్నారు. ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నారు. అంటే మీరు ఏం నేర్చుకున్నారు? 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో మీరు ఏం నేర్చుకున్నారు? వైసీపీ పార్టీని డైరెక్ట్గా అడుగుతున్నారు, మీరు ఏం నేర్చుకున్నారు? నేర్చుకోండి. అపోజిషన్ స్టేటస్ వస్తే మీరు కూర్చుని ఉంటే అపోజిషన్ పార్టీ కూర్చోవాలా, రావాల పార్టీకి, అసెంబ్లీకి రారు, అసెంబ్లీలో మాట్లాడడం నేర్చుకోవాలా. మీరొక్కరే కాదు కదా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కలే, మిగిలిన వాళ్ళు ఏ పార్టీకైనా ఏ నాయకత్వానికైనా ఒకే నాయకుడు ఉండడు. ఒక పార్టీ, ఆ పార్టీలో ఉన్న వ్యక్తులందరూ ఉంటారు. వాళ్ళందరూ కూడా డిగ్నిఫైడ్గా డీసెంట్గా ఉండాల్సిన బాధ్యత ఉంది. ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? మీకు నచ్చనేలేని ఎవరైనా అయినా ఆడు ఫ్లైట్ పడిపోవాలా, వాళ్ళు హెలికాప్టర్లు పడిపోవాలా, వాళ్ళు బస్సులు ఇలాగైపోవాలా, వాళ్ళు కార్లు ఇలాగ ఏంటిది? ఇది కరెక్ట్ కాదు.